హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. ఈ వీడియోలో నేను 2015లో విడుదలైన ఎక్సో నెక్స్ట్ డోర్ అనే సౌత్ కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డ్రామాలో టోటల్ 16 ఎపిసోడ్స్ ఉన్నాయి. అన్ని ఎపిసోడ్స్ ని ఇదే వీడియోలో కవర్ చేస్తాను. వన్స్ ఇమాజిన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎర్లీ మార్నింగ్ మీరు నిద్ర లేచారు. మీకు తెలిసింది దట్ 5 ఆఫ్ యువర్ ఫేవరెట్ ఫేమస్ హీరోస్ ఆర్ హీరోయిన్స్ కొత్తగా మీ పక్కింట్లోకి దిగారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అదే పరిస్థితి మన హీరోయిన్ కి కూడా పట్టింది. కొరియాస్ ఫేమస్ కేపాప్ బాయ్ బ్యాండ్ అయిన ఎక్సో మెంబర్స్ హీరోయిన్ పక్కింట్లోకి దిగుతారు. ఇంకా ఆ రోజు నుంచి బోరింగ్ డల్ గా ఉన్న తన జీవితం కలర్ఫుల్ గా మారుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత హీరోయిన్ లైఫ్ లో జరిగిన చేంజెస్ ఏంటి? వచ్చిన నలుగురు అబ్బాయిల్లో ఇద్దరికి హీరోయిన్ పై ప్రేమ పుడుతుంది. మరి తను వాళ్ళిద్దరిలో ఎవరిని తన బాయ్ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేస్తుంది? అసలు అంత ఫేమస్ బాయ్స్ ఎందుకు ఇంత చిన్నింట్లో ఉండడానికి ఇక్కడికి వచ్చారన్న విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే డ్రామాని పూర్తిగా చూడాల్సిందే. ఈ వీడియో చూస్తున్నంత సేపు కూడా మన పక్కింట్లోకి ఏ ప్రభాసో సమంతానో వచ్చేస్తే బాగుండనే ఫీల్ కలుగుతుంది. ఎక్సో గ్రూప్ కొరియాలోనే కాదు, ఇండియాలో కూడా క్వైట్ ఫేమస్. కేపాప్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన డ్రామా ఇది. సో అస్సలు స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. స్టోరీ స్టార్టింగ్ లో రాత్రిపూట నలుగురు అబ్బాయిలు ఒక వ్యాన్ నుంచి బయటికి దిగుతారు. అదే రోడ్ లో మన డ్రామా హీరోయిన్ అయిన జియాన్ హీ కూడా నడుస్తూ ఉంటుంది. తను ఆ నలుగురిని గమనించి వాళ్ళు వేసుకున్న బట్టలు ఇంకా వాళ్ళ అవతారాల్ని చూసి ఖచ్చితంగా ఈ అబ్బాయిలు ఇప్పుడే ఏదో ఒక మర్డర్ చేసి నన్ను నెక్స్ట్ టార్గెట్ గా పెట్టుకున్నారేమో అని పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ గబగబా నడిచేస్తూ ఉండగా కాల్ జారి కింద పడిపోతుంది. పాపం హీరోయిన్ కి హెల్ప్ చేయడానికి ఆ సో కాల్డ్ సీరియల్ కిల్లర్స్ తనకి చాలా క్లోజ్ గా వస్తారు. ఇంకంతే, వీళ్ళకి దొరికితే నా బాడీ ముక్కలు చేసి చేపలకి మేతలా వేసేస్తారేమో అనుకొని చాలా వేగంగా భయంతో అక్కడి నుంచి దూరంగా పారిపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇంకా తమ్ముడు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్న టైంలో ఇవాళే వాళ్ళ పక్కింట్లోకి కొత్తగా ఎవరో దిగారని హీరోయిన్ కి వాళ్ళ అమ్మ చెప్పింది. వచ్చిన వాళ్ళు స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ బాయ్స్ అవ్వాలని కోరుకుంటుంది పాప. కానీ చూస్తే అక్కడ ఇంకెవరో ఉండడం వల్ల తన ఆశలన్నీ ఆవిరైపోతాయి. అంటే యాక్చువల్లీ వచ్చింది స్టార్టింగ్ సీన్ లో చూపించిన ఆ నలుగురు అయి ఉంటారు. వీళ్ళిద్దరూ జస్ట్ వాళ్ళ అసిస్టెంట్స్ అంతే. ఇప్పుడే మనకి హీరోయిన్ యొక్క ప్రాపర్ ఇంట్రొడక్షన్ ఇస్తారు. జియాన్ హీ ఒక షై గర్ల్ విత్ జీరో డేటింగ్ ఎక్స్పీరియన్స్. ఇంకా తనకు ఒక బ్లషింగ్ ప్రాబ్లం కూడా ఉంది. దానివల్ల తనకి నచ్చిన అబ్బాయి దరిదాపుల్లోకి ఇలా వెళ్తుందో లేదో మరో క్షణానికి తన చీక్స్ పూర్తిగా పింక్ కలర్ లోకి మారిపోతాయి. ఆమెకి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది తన హై స్కూల్ టైంలో. అప్పుడు హీరోయిన్ తన క్రష్ కి ప్రపోజ్ చేద్దాం అనుకొని వాడిని ప్లే గ్రౌండ్ కి ఇన్వైట్ చేస్తుంది. కానీ సిగ్గు మొగ్గలేయడం వల్ల పాప నోటమట ఒక్క మాట కూడా రాదు. ఇంకా పాపం వాడు మాత్రం ఆ చలిలో ఎంతసేపని వెయిట్ చేస్తాడు. బాబు గారికి కూడా అంతసేపు నుంచోవడం వల్ల చిరాకు వచ్చేస్తుంది. సో కోపంగా హీరోయిన్ మొహాన్ని ఇంకెప్పుడు వాడికి చూపించదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ పాయింట్ నుంచి హీరోయిన్ కి ప్రేమ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఫుల్ ఫోకస్ తన ఫేవరెట్ కేపాప్ బాయ్ బ్యాండ్ అయిన ఎక్సో మీద పెట్టింది. పగలు రాత్రని తేడా లేకుండా 12 గంటలు వాళ్ళ సాంగ్స్ వింటూ ఇంకో 12 గంటలు వాళ్ళ గురించి ఆలోచిస్తూ కలలు కంటూ ఉంటుంది. ఇవాళ కూడా ప్రశాంతంగా సోఫా మీద కూర్చొని టీవీ చూస్తూ ఉన్న టైంలో తన దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి ఆమె చేసిన రైస్ కేక్స్ ని న్యూ నైబర్స్ కి ఇచ్చి రమ్మని పంపుతుంది. హీరోయిన్ పక్కింటి లోపలికి ఎంటర్ అవుతుంది. కానీ ఎంత వెతికినా ఆమెకి ఒక్కలు కూడా కనిపించరు. సో దొరికిందే ఛాన్స్ బోర్ కూడా కొడుతూ ఉండడంతో డబ్బా ఓపెన్ చేసి ఒక్కొక్క రైస్ కేక్ ని మేసేయడం మొదలు పెడుతుంది. దాహం వేయడంతో ఫ్రిడ్జ్ లోంచి వాటర్ బాటిల్ తీసి నీళ్లు తాగుతూ ఉన్న ఎగ్జాక్ట్ టైంలో తన ముందుకి 4 ఎక్సో గ్రూప్ బాయ్స్ అయిన చాన్యోల్, డియో, బేక్యోన్ ఇంకా సేహోన్ ప్రత్యక్షం అవుతారు. చాన్యోలే ఈ డ్రామా యొక్క హీరో అండ్ డియో ఇస్ ద నెక్స్ట్ మెయిన్ క్యారెక్టర్. హీరోయిన్ సడన్ గా ఎక్సో బాయ్స్ ని తన కళ్ళ ముందు చూడడంతో కన్ఫ్యూజన్ ఇంకా షాక్ లో బ్రెయిన్ ఫ్రీజ్ అయ్యి హీరో మొహం మీదకి తను తాగుతున్న నీళ్ళని పూసేస్తుంది. తన ఫేవరెట్ ఎక్సో టీమ్ బాయ్స్ తన ముందు ఈ ఇంట్లో ఉండడం ఏంటి? కలలో కూడా రియల్ గా వాళ్ళని చూస్తానేమో అనుకోలేదు. నాకు ఇవాళ వీళ్ళని లైవ్ గా చూసే అదృష్టం దొరకడం ఏంటని పిచ్చి దానిలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఆఖరికి అతని మొహం పైన నీళ్లు ఊసేసి తప్పు చేసింది కనుక ఇంకేం చేయాలో అర్థం కాక సైలెంట్ గా ఆ ప్లేస్ నుంచి ఎస్కేప్ అయిపోయింది. ఇంటికి వెళ్ళి ఇంకా తలని ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక సిగ్గుతో చచ్చిపోతూ ఉంటుంది. ఇంకా ఆ పాయింట్ నుంచి హీరోయిన్ వాళ్ళ నలుగురిని స్టాక్ చేయడం మొదలు పెడుతుంది. హీరోయిన్ కి ఇంకా అర్థం కాక వాళ్ళ మమ్మీని ఎక్సో బాయ్స్ ఏంటి, చాన్ ఇంకా వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉండడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు, ఇక్కడ ఏం జరుగుతుందమ్మా అని అడుగుతుంది. దానికి వాళ్ళ మమ్మీకి కూడా ఏం తెలియకపోవడంతో నాకు కూడా ఏం తెలియదని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఆమె. యాక్చువల్లీ చెన్ అనే ఒక అబ్బాయి హీరోయిన్ యొక్క చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళిద్దరూ చిన్నప్పుడు చాలా క్లోజ్ గా ఉండేవారు. ఇద్దరు ఎప్పుడు కలిసే ఉండేవారు. చెన్ వాళ్ళ తాతయ్యతో కలిసి ఆ ఇంట్లోనే ఉండేవాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ ఎక్సో బాయ్స్ ఆ ఇంట్లోకి వచ్చి ఉంటారు. వాళ్ళ మమ్మీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ మళ్ళీ వాళ్ళ నలుగురుపై నిఘా పెట్టడం మొదలు పెడుతుంది. కాకపోతే ఈసారి ఆ నలుగురులో 3 హీరోయిన్ ని స్పాట్ చేసేయగలుగుతారు. వెంటనే హీరోయిన్ వాళ్ళకి కనిపించకుండా కిందకి దాక్కుండిపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ నలుగురు బ్రేక్ఫాస్ట్ టేబుల్ పైన కూర్చొని రాత్రి ఎవరు అమ్మాయి మనల్ని ఎందుకు అంతసేపటి వరకు టెలిస్కోప్ లో అలా గమనిస్తూ ఉంది, అయినా తను మనల్ని చూస్తూ ఉన్నంతసేపు తన చీక్స్ ఎందుకు పింక్ కలర్ లోకి మారిపోయినాయి అన్న దాని గురించి మాట్లాడుకుంటారు. దానికి హీరో ఏమో ఆ అమ్మాయికి బ్లషింగ్ ప్రాబ్లం ఉండుండొచ్చేమో అని అంటాడు. డివోకి ఇంకా అర్థం కాదు హీరోకి ఆ విషయం ఎలా తెలుసని. ఇదే విషయం హీరోని అడిగితే నాకు తెలీదు, నేను జస్ట్ గెస్ చేశాను అంతే అని ఆ టాపిక్ ని డైవర్ట్ చేసేస్తాడు. నెక్స్ట్ డే హీరోయిన్ వాళ్ళ మమ్మీ కొత్తగా వచ్చిన ఆ నైబర్స్ యొక్క ఇంటి
మొత్తాన్ని క్లీన్ చేయమని అడుగుతుంది. దానికి నేనెందుకు చేయాలని హీరోయిన్ అంటే, నువ్వు చేయకపోతే నేను ఇంటి నుంచి గెంటేస్తాను, లేకపోతే నువ్వు నాకు రెంట్ కట్టే ఇంట్లో ఉండాలని సరదాగా బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇంకా కన్న తల్లి అంత పెద్ద మాట అనేయడంతో పాపం పాపకి ఇంకేం చేయాలో అర్థం కాక చచ్చినట్టు ఒప్పుకోవాల్సి వస్తుంది. హీరోయిన్కి ఇంకొక విషయం కూడా చెప్తుంది వాళ్ళ మమ్మీ, దట్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న రూమ్కి మాత్రం అస్సలు వెళ్ళొద్దని. నిజానికి వాళ్ళ మమ్మీకి తెలుసుంటుంది ఆ ఇంట్లోకి వచ్చింది ఎక్సో టీమ్ మెంబర్స్, వాళ్ళు చాలా పెద్ద సెలబ్రిటీస్ అని. ఈ విషయాన్ని చెప్పింది కూడా ఎక్సో టీమ్ మెంబర్స్ యొక్క ఆ ఇద్దరు అసిస్టెంట్స్ అయి ఉంటారు. అందుకే వాళ్ళ మమ్మీ కూడా ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచాలనుకుంటుంది, ఎవ్వరికి ఈ విషయాన్ని తెలియపరచాలనుకోవట్లేదు. అందుకే ఇంకా సపరేట్గా తెలియని కంప్లీట్ స్ట్రేంజర్స్ నేమి పెట్టకుండా వాళ్ళ ప్రైవసీని రెస్పెక్ట్ చేసేలా హీరోయిన్ ఒక్కతానే ఆ ఇంట్లోకి పంపి ఇంటి పని నుంచి వంట పని వరకు అన్ని పనులు చూసుకునేలా ప్లాన్ చేస్తుంది. అంటే ఆవిడికి కూడా తెలుసు దట్ కూతురు ఇంట్లో కూర్చొని పెద్ద పీకే పనులేమీ చేయట్లేదని, కనీసం అలా అప్పుడప్పుడు పనులు చేస్తూ ఉన్న ఫ్యూచర్లో పెళ్ళయ్యాక దానికే ఉపయోగపడతాయేమో అని అనుకుంటుంది. ఆ నలుగురి బాయ్స్ లో సేహూన్ అనే ఒక అబ్బాయి కాఫీ షాప్ లొకేషన్ ని కనిపెట్టలేకపోతాడు. అదే దారిలో వెళ్తూ ఉన్న హీరోయిన్ వాళ్ళ తమ్ముడిని కాఫీ షాప్ ఎక్కడా అని అడిగితే, కాఫీ తాగడానికి షాప్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు, నేనే నా చేత్తో ఒక స్పెషల్ కాఫీని ఈ టెంట్ లో తయారు చేస్తాను రండి అని సేహూన్ ఆ టెంట్ లోపలికి తీసుకువెళ్తాడు. హీరోయిన్ వాళ్ళ తమ్ముడు పెట్టిన ఆ కాఫీ సేహూన్ కి పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. ఇంకా ఆనందంతో వెళ్ళి వాడిని హగ్ చేసుకొని, నాకు ఇంక ఎప్పుడు కాఫీ కావాలన్నా ఇక్కడికే వచ్చేస్తాను, ఇప్పటి నుంచి మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటాడు. నలుగురు అబ్బాయిలు పని మీద స్టూడియోకి వెళ్ళిన టైంలో హీరోయిన్ వాళ్ళ ఇంటిని క్లీన్ చేయడానికి ఇంట్లోపలికి ప్రవేశిస్తుంది. ఇంట్లో ఎవరు లేరని అర్థం చేసుకొని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ తో ఫోటోలు దిగి క్లీన్ చేస్తూ వాటి స్మెల్ ని కూడా పీలుస్తూ ఉంటుంది. ఎంతైనా తను ఎక్సోకి పెద్ద ఫ్యాన్ కాబట్టి ఇంట్లోకి వచ్చి ఇన్ని పనులు చేస్తూ ఉన్న తనకి భారంగా అనిపించదు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అన్ని పనుల్ని చకచకా కానించేస్తూ ఉంటుంది. అలా మెట్ల మీద క్లీన్ చేస్తూ చేస్తూ సెకండ్ ఫ్లోర్ లోకి వస్తుంది. వాళ్ళ మమ్మీ ఏ రూమ్ లోకి అయితే వెళ్ళొద్దంటుందో హీరోయిన్ అదే రూమ్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఆ రూమ్ లో పాప కళ్ళకి కాక్రోచ్ కనబడుతుంది. జనరల్ గా అమ్మాయిలు కాక్రోచ్ ని చూస్తే పరిగెత్తి పారిపోతారు, కానీ మన హీరోయిన్ ఆ టైప్ అమ్మాయి అయితే అస్సలు కాదు. ఆ కాక్రోచ్ ని ఎలాగైనా చంపేయాలి, దాన్ని తినేయాలన్నంత కసితో దాని వెనకాల పడి దాన్ని ఆఖరికి చంపుతుంది. కానీ ఈ ప్రాసెస్ లో తనకి తెలియకుండానే ఆ రూమ్ లో ఉన్న ఎక్స్పెన్సివ్ ఇంకా వాల్యుబుల్ ఐటమ్స్ అన్నిటిని విరగొట్టి రూమ్ సెట్టింగ్ మొత్తాన్ని ఖరాబ్ చేసేస్తుంది. అదే టైంకి నలుగురు కూడా స్టూడియోలో వర్క్ కంప్లీట్ అయిపోవడంతో తిరిగి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చి రాగానే ఏంటి ఇంత పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయని సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఈ రూమ్ కి వచ్చి హీరో చూస్తాడు. చూస్తే హీరోయిన్ ఆ రూమ్ మొత్తాన్ని గందరగోళంగా చేసేసి ఉంటుంది. హీరోయిన్ కి ఇంకా చాలా భయం వేసేస్తుంది. వాళ్ళు ఎక్కడ తన్ని తిడతారో కొడతారేమో అని చెప్పి చాలా స్పీడ్ గా పరిగెత్తుకుంటూ ఇంటి బయటికి వచ్చి అక్కడే కూర్చొని ఏడవడం మొదలు పెడుతుంది. లియోకి హీరోయిన్ పై జాలి ఫీలింగ్ కలుగుతుంది. అందుకే తను బయట కూర్చొని ఏడుస్తూ ఉన్న హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, జరిగిందంతా మిస్అండర్స్టాండింగ్ అని నాకు అర్థమైంది, నువ్వు దాన్ని తలుచుకొని ఏం బాధపడద్దు, ఇక పై నుంచి అలా ఏమి జరగవు, నిన్ను మేము ఎవరం కూడా ఏమనము, ఏడవకు ప్లీజ్ అని అడుగుతాడు. ఒక ఫేమస్ సెలబ్రిటీ మీకు అంత క్లోజ్ గా వచ్చి అంత ప్రేమగా మీరు ఏడుస్తూ ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? హీరోయిన్ సిగ్గుతో అక్కడికక్కడే చచ్చిపోదాం అనుకుంటుంది, కానీ చావలేదు కాబట్టి తన ఫేస్ మొత్తం పింకిష్ రెడ్ కలర్ లోకి మారిపోతుంది. ఇది చూసిన డియో, నీ ఫేస్ ఎందుకు ఆ కలర్ లోకి చేంజ్ అవుతుందని అడిగితే, డియో అంత అనురాగం, ఆప్యాయత ఇంకా మర్యాద అన్నిటిని మిక్సీలో కలిపి కొట్టినంత ప్రేమగా అడగడంతో హీరోయిన్ తన బాధలన్నిటిని డియో ముందు బయట పెడుతుంది. తనకి చిన్నప్పటి నుంచి ఒక బ్లషింగ్ ప్రాబ్లం ఉంది, అందువల్ల తనకి బాగా నచ్చిన వాళ్ళు ఎవరైనా తనకి క్లోజ్ గా వచ్చారంటే తను ఎక్కువ సిగ్గుపడడం వల్ల తన చీక్స్ మొత్తము కూడా పింకిష్ రెడ్ కలర్ లోకి మారిపోతాయని చెప్తుంది. డియోకి అసలు ఇది ప్రాబ్లం లాగే కనిపించదు. పాపం హీరోయిన్ ఏడుస్తుంది, తన ముందే పడి పడి నవ్వితే ఇంకా ఫీల్ అవుతుందేమో అనుకొని హీరోయిన్ చూడని టైంలో ఒక చిన్న స్మైల్ ఇచ్చుకుంటాడు. ఇంకా డియోకి ఫస్ట్ మీటింగ్ లోనే హీరోయిన్ పై ఒక చిన్న లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది. హీరోయిన్ హీరో రూమ్ లో తన ఫోన్ ని మర్చిపోతుంది. తన ఫోన్ ని రిటర్న్ ఇచ్చేయడానికి హీరో కింద వరకు వస్తాడు. వీళ్ళిద్దరిని ఇలా చూసి ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు మనకి స్క్రీన్ మీద హీరో యొక్క 1 year బ్యాక్ మెమోరీస్ ని చూపిస్తారు. అప్పట్లో హీరో తన టీం అందరితో కలిసి చాలా బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. షో పూర్తయిన తర్వాత బ్యాక్ స్టేజ్ లో హీరో యొక్క లక్కీ లాకెట్ అయితే కిందకి జారి విరిగిపోతుంది. ఈ చైన్ హీరోకి చాలా స్పెషల్. అప్పుడే తనకు ఒక న్యూస్ వస్తుంది దట్ వాళ్ళ తాతయ్య చనిపోయారని. కోఇన్సిడెన్స్ కాకపోతే ఆ చైన్ ని హీరోకి వాళ్ళ తాతయ్య ఇచ్చుంటాడు. ఆ చైన్ విరిగిపోయింది. వెంటనే వాళ్ళ తాతయ్య చనిపోయారన్న న్యూస్ రాగానే హీరో షాక్ అయిపోతాడు. హీరో వాళ్ళ తాతయ్య తనకి చెప్పుంటాడు, అచ్చం ఇలాంటి లాకెట్ అతని దగ్గర కూడా ఇంకొకటి ఉంది, 2 ఉన్నాయి కాబట్టి ఒకటి తన మనవడికి ఇస్తూ ఉన్నాడని. అప్పటి వరకు ఆ లాకెట్ కి ఏమీ జరగకుండా దాన్ని క్షేమంగా చూసుకోగలుగుతాడు. కానీ వన్స్ ఆ లాకెట్ విరిగిపోయిన కాడి నుంచి హీరోకి అన్ని చెడుగానే జరగడం మొదలయ్యాయి. ఆఖరికి తన వల్ల తన టీమ్ లోనే ఉన్న ఇంకొక అబ్బాయికి డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు కాళ్ళకి ఒక పెద్ద గాయం కూడా అవుతుంది. వాళ్ళ సాంగ్స్ పైన ప్లాజరిజం కేస్ ని వేయడం, ఇంకా వాళ్ళ సాంగ్స్ ని ముందే లీక్ చేసేయడం లాంటి చాలా సంఘటనలు జరగడం వల్ల హీరో తన లక్కీ లాకెట్ విరిగిపోవడం వల్లే తన జీవితంలో ఇలా జరుగుతూ ఉన్నాయని ప్రతిరోజు బాధపడుతూ ఉన్నాడు. కొన్ని గంటల తర్వాతే మన పాపకి గుర్తొస్తుంది దట్ తన ఫోన్ ని హీరో రూమ్ లోనే మర్చిపోయిందని. ఎలాగైనా దాన్ని సంపాదించుకోవాలనుకొని దొంగచాటుగా ఎవరికి కనిపించకుండా వాళ్ళ ఇంట్లోకి చొరపడుతుంది.
ఉంటుంది. ఫోన్ అయితే చేరుకోగలుగుతుంది కానీ ఈ లోపే హీరో తన్ని స్పాట్ చేసేసి తన చేయిని గట్టిగా పట్టుకొని నన్ను సరిగ్గా చూడు, ఇంకా నేను ఎవరో నీకు గుర్తు రావట్లేదా అని ఏదో వింతగా ఒక క్వశ్చన్ ని అడుగుతాడు. మీరెవరో ఎవరికి తెలియకుండా ఎందుకుంటుంది, నువ్వు చాన్యోల్ ఎక్సో టీమ్ లోనే మోస్ట్ ఫేమస్ ఇంకా హ్యాండ్సమ్ బాయ్వి, అది నాకు బాగా తెలుసు అని చెప్పి సిగ్గుపడుతూ అక్కడి నుంచి పరిగెత్తుకొని పారిపోతుంది. నెక్స్ట్ డే హీరోయిన్ కి ఒంట్లో బాగోక వీళ్ళ ఇంటి పనులు చేయడానికి నలుగురు ఇంటికి అయితే రాదు. ఈ విషయం తెలుసుకున్న డియో ఒక హాట్ కాఫీ ఇంకా గెట్ వెల్ సూన్ నోట్ ని అయితే హీరోయిన్ ముందు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిద్ర లేచిన తర్వాత ఆ నోట్ ని చూసుకున్న హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ పాయింట్ లో డియోకి క్లియర్ గా అర్థమవుతుంది తనకి హీరోయిన్ అంటే చాలా ఇష్టమని. మరుసటి రోజు హీరోయిన్ మళ్ళీ పని చేయడానికి వాళ్ళ ఇంటికి వస్తుంది. ఆఖరికి హీరోయిన్ వాళ్ళ అమ్మ తన్ని పని మనిషిని చేసింది. అలా తను హీరో రూమ్ ని క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు హీరో సడన్ గా వచ్చి హీరోయిన్ ని మొట్టమొదటిసారి తన పేరు పెట్టి జియాన్హీ అని పిలుస్తాడు. హీరోయిన్ ఆ నలుగురిలో ఇంతవరకు ఒక్కరికి కూడా తన పేరు జియాన్హీ అన్న విషయాన్ని చెప్పుండదు. మరి హీరోకి తన పేరు ఎలా తెలిసిందని షాక్ అయి చూస్తూ ఉన్నప్పుడు నువ్వు నా పని మనిషివి, ఆ మాత్రం తెలుసుకోలేనా అని హీరో ఆ మాటని డైవర్ట్ చేసేస్తాడు. ఆ తర్వాత జియాన్హీ హాల్లో నలుగురు కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళ నలుగురు ముందుకి వెళ్లి ఫార్మల్ గా తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. ఇప్పటి నుంచి వీళ్ళ నలుగురు కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. తర్వాత రోజు హీరోయిన్ దారిలో తన స్కూల్ యొక్క ఫస్ట్ క్రష్ అయితే ఎదురవుతాడు. వాడు హీరోయిన్ తో మాట్లాడాలనుకుంటాడు కానీ హీరోయిన్ వాడితో మాట్లాడలేకపోతుంది. హీరోయిన్ వాడి ముందు అలా తలదించుకొని ఉండడం గమనించిన మన నలుగురు హీరోస్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చేసి ఏంది రోయ్ మా జియాన్హీని ఏడిపిస్తావా, నీకు ఇలా కాదు అని చెప్పి వాడిని బెదిరించేస్తారు. వామ్మో వీళ్ళేంటి రౌడీల్లా ఉన్నారు, అయినా నేను జియాన్హీని ఏం చేయట్లేదయ్యా బాబు, నేను జస్ట్ తనతో మాట్లాడడానికే వచ్చానని చెప్పి భయపడుతూ పరిగెత్తుకొని అక్కడి నుంచి పారిపోతాడు. డియో సింగింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఖాళీగా పక్కనే ఉన్న జియాన్హీని లిరిక్స్ అందించమని అడుగుతాడు. ముందైతే తను ఒప్పుకుంటుంది కానీ డియోని అంత దగ్గర నుంచి చూడడం వల్ల తనకి బ్లషింగ్ ప్రాబ్లం మళ్ళీ మొదలైపోతుంది. ఇంకా సిగ్గుని భరించలేక అక్కడి నుంచి సిగ్గుపడుతూ పరిగెత్తుకొని పారిపోతుంది. నెక్స్ట్ డే ఈ 4 మెంబర్స్ ఎక్సో టీమ్ లోనే ఉండే ఇంకొక 5 మెంబర్స్ తో కలిసి ఫోటోషూట్ కి అటెండ్ అవుతారు. యాక్చువల్లీ ఎక్సో టీమ్ లో టోటల్ గా 9 మెంబర్స్ ఉంటారు. ఫోటోషూట్ బాగా జరుగుతుంది. అంతా అయిపోయి వాళ్ళందరూ కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉన్న టైంలో బేక్హ్యోన్ మిగిలిన 5గురితో చెప్తాడు వాళ్ళందరితో ఒక సీక్రెట్ మెంబర్ కూడా ఉంది, అదెవరో కాదు తన పేరు జియాన్హీ అని. అబ్బో వీళ్ళ నలుగురు ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసేస్తున్నారని మిగిలిన 5గురికి కూడా కుళ్ళు పుట్టి మేము వెంటనే ఆ జియాన్హీని ఇక్కడ చూడాలి, మర్యాదగా మీరు తనకి కాల్ చేసి ఇక్కడికి రప్పిస్తారా లేదా అని బలవంత పెట్టేయడంతో హీరో తప్పనిసరి పరిస్థితుల్లో జియాన్హీకి కాల్ చేసి స్టూడియోకి రమ్మని పిలిపిస్తాడు. జియాన్హీ చాలా ఫాస్ట్ గా స్టూడియోకి చేరుకుంటుంది. ఇప్పటికే 4గురితో చాలా క్లోజ్ అయింది. మిగిలిన 5గురు మెంబర్స్ ని కూడా కలవడం తన లైఫ్ టైం డ్రీమ్ అయి ఉంటుంది. పాప ఆ డ్రీమ్ ని ఇవాళ సాధించగలిగింది కాబట్టి ఇవాళ డ్రీమ్స్ వచ్చేంత వరకు ప్రశాంతంగా నిద్రపోగలని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత హీరోని ఇండివిజువల్ ఫొటోస్ తీస్తూ ఉంటాడు ఆ ఫోటోగ్రాఫర్. అప్పుడే వాళ్ళ టీం మొత్తానికి లీడర్ అయిన కాయ్ హీరోయిన్ దగ్గరికి వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉండడం చూసిన హీరో ఫోటోషూట్ జరుగుతూ ఉన్న టైంలో కూడా జెలస్ ఫీల్ అవుతాడు. హీరో వాళ్ళ తాతయ్య యొక్క ఇంకొక లాకెట్ ని కనిపెడదాం అనుకుంటాడు. అందుకే వాళ్ళ తాతయ్య ఫేవరెట్ ట్రీ కిందన్న దాన్ని దాచుంటాడేమో అని మట్టి మొత్తాన్ని తవ్వి ఆఖరికి దాన్ని కనిపెట్టాలనుకుంటాడు. కానీ వాళ్ళ తాతయ్య ఆ లాకెట్ ని అక్కడ కూడా దాచుండడు. లాకెట్ దొరకలేదన్న డిసప్పాయింట్మెంట్ తో బాధతో హీరో రాత్రంతా బయట ఉండిపోతాడు. దానివల్ల అతనికి చలి జ్వరం పడుతుంది. హీరోయిన్ రాత్రంతా హీరో పక్కనే ఉంటూ అప్పుడప్పుడు తడిగుట పెడుతూ అతని గురించి ప్రాపర్ గా కేర్ తీసుకుంటుంది. హీరోయిన్ రాత్రంతా హీరో గురించి అలా కేర్ తీసుకుంటూ ఉండడం డియో గమనిస్తాడు. తనకి జెలస్ ఫీల్ అయితే కలుగుతుంది కానీ ఇంకా ఓపిక పట్టలేక హీరోయిన్ ని ఆఖరికి అడిగేస్తాడు దట్ మా అందరిలో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టమని. హీరోయిన్ కి ఏం సమాధానం ఇవ్వాలో అర్థం కావట్లేదు. కరెక్ట్ టైం కి హీరో కూడా మెట్ల మీద నుంచి కిందకి దిగుతాడు. హీరోయిన్ రాత్రంతా కష్టపడి అలసిపోయి ఉంటుందేమో అనుకొని తన్ని ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోమని చెప్తాడు. తర్వాత హీరో తన రూమ్ లోకి వెళ్లి తన చిన్ననాటి ఒక మెమొరీ గురించి తలుచుకుంటాడు. ఆ రోజు తాను ఇంకా ఇంకొక అమ్మాయి ఒక పార్క్ లో కలిసి ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి చేతిలో నుంచి టెడ్డీ బేర్ బొమ్మని కొంతమంది పిల్లలు లాగేసుకుంటారు. దానివల్ల తను ఆపకుండా ఏడుస్తూ ఉంటుంది. హీరో ఆ పిల్లని ఏమైందని అడిగితే తను జరిగిన విషయం చెప్తుంది. మన హీరో నిజంగానే చిన్నప్పుడు కూడా హీరోలానే ఆ పిల్లల దగ్గరికి వెళ్లి టెడ్డీ బేర్ బొమ్మని బలవంతంగా లాక్కొచ్చి ఆ పాప చేతిలో పెడతాడు. అప్పుడే ఆ పాప చీక్స్ కూడా పింకిష్ రెడ్ కలర్ లోకి మారుతాయి. అంటే దీని అర్థం ఆ పాప ఇంకెవరో కాదు మన పాప జియాన్హీనే అయి ఉంటుంది. ఇక్కడే రివీల్ అవుతుంది ఇంకొక ట్విస్ట్. హీరోయిన్ ఇంకా హీరో చిన్నప్పుడు చాలా క్లోజ్ చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటారు. డ్రామా మధ్యలో హీరోయిన్ ఒకసారి వాళ్ళ మమ్మీని అడుగుతుంది చాన్ ఇంకా వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంట్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరమ్మా అని. అప్పుడు నేను ఆల్రెడీ చెప్పున్నాను చెన్ ఇంకెవరో కాదు తన చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ అని. ఆ చెన్ ఇంకెవరో కాదు మన హీరో చాన్యోలే అయి ఉంటాడు. చాన్యోల్ వాళ్ళ తాతయ్య చనిపోయిన తర్వాత వాళ్ళ తాతయ్య ఇంటిని వదిలేసి వేరే ఊరు వెళ్ళిపోయి ఉంటాడు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ అతనికి ఆ ఇల్లు ఇంకా వాళ్ళ తాతయ్య గుర్తొస్తూ ఉండడంతో తిరిగి అదే ఇంటికి వస్తాడు. సో టెక్నికల్లీ స్పీకింగ్ హీరో రెంట్ కట్టడానికి ఏమీ ఆ ఇంట్లోకి రాలేదు. తను వాళ్ళ తాతయ్యని గుర్తు తెచ్చుకోవడం కోసం ఇంకా పని మీద మాత్రమే ఆ ఇంటికి వచ్చి ఉంటాడు. ఇంకా హీరో హీరోయిన్ కి ఈ విషయాన్ని చెప్పి ఏదో ఒక రోజు తన్ని చాలా పెద్దగా సర్ప్రైజ్ చేయాలనుకుంటాడు. అందుకే ఇంతవరకు జియాన్హీకి ఈ విషయం గురించి చెప్పుండడు. అప్పుడే
అప్పుడే హీరోకి తెలుస్తుంది తన వల్ల లెగ్ ఇంజురీ అయిన తన టీమ్మేట్ ఒకడు ఉంటాడు కదా, వాడికి ఇప్పుడు ఆ పెయిన్ ఇంకా ఇంకా ఎక్కువ అవడం వల్ల తను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడని. ఈ విషయం విన్న హీరో చాలా బాధపడతాడు. ఇదంతా తను లాకెట్ ని ఇరక్కొట్టేయడం వల్లే అనుకొని వాళ్ళ తాతయ్య దగ్గర ఉండే ఆ సెకండ్ లాకెట్ ని ఇప్పుడు ఎలాగైనా వెతికి పట్టుకోవాలనుకుంటాడు. అందుకే పిచ్చోడ్లాగా ఇల్లంతా ఆ లాకెట్ కోసం వెతుకుతాడు. అదేలా సడన్ గా తనకు ఒక సీక్రెట్ రూమ్ గుర్తొస్తుంది. ఇంకేముంది, ఖచ్చితంగా వాళ్ళ తాతయ్య ఆ స్పెషల్ లాకెట్ ని తీసుకువెళ్ళి ఆ సీక్రెట్ రూమ్ లోనే ఎవరికి తెలియకుండా దాచుంచుతాడేమో అనుకొని తను కూడా ఆ డోర్ ని ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అవుతాడు. జియాన్ హీ కూడా ఇది గమనించి తను కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ రూమ్ గురించి హీరోకి ఇంకా వాళ్ళ తాతయ్యకి తప్ప ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అలాంటిది ఇప్పుడు జియాన్ హీ పర్మిషన్ లేకుండా రూమ్ లోపలికి వచ్చేయడం వల్ల హీరోకి కొంచెం కోపం వస్తుంది. అయినా ఆ కోపాన్ని ఏమి హీరోయిన్ పైన చూపించకుండా మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతాడు, దట్ నేను ఎవరో నీకు గుర్తుందా లేదా అని. అయినా సరే హీరోయిన్ చెప్పలేకపోతుంది. అతను ఇప్పటికీ ఇవ్వాల్సిన హింట్స్ కన్నా చాలా ఎక్కువ ఇచ్చేసి ఉంటాడు. అయినా సరే హీరోయిన్ నోటి నుంచి రావాల్సిన ఆన్సర్ అయితే రావట్లేదు. ఇంకా ఫుల్ గా ఇరిటేట్ అయిన హీరో ఆఖరికి చెప్పేస్తాడు తానే చెన్, హీరోయిన్ యొక్క చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ అని. ఈ ఇంటి ఓనర్ మా తాతయ్య, మా తాతయ్యకి నేనే మనవడిని, నా పేరే చెన్, నేను నీ చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ ని. ఆ చెన్ కాస్త పెద్ద అయ్యేసరికి చెన్యోల్ అయింది, నేనే ఎగ్జో టీమ్ లో ఉండే ఒక మెంబర్ని అని చెప్తాడు. ఇప్పటికీ పాప బుర్రలో బల్బ్ వెలుగుతుంది. నువ్వు చెన్వే కదా, నువ్వు నా చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్, అసలు నేను నిన్ను ఎలా మర్చిపోయాను, ఇన్ని హింట్లు ఇచ్చినా చెప్పలేకపోయాను, సారీ. అయినా నువ్వు ఎగ్జో టీమ్ లో ఉండడం ఏంటి, నువ్వు నా చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ అవడం ఏంటి, ఇంకా నువ్వు చెన్ అంటే నేను నమ్మలేకపోతున్నానని పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటుంది. అంటే మీ కంట్రీలోనే ఉన్న మోస్ట్ ఫేమస్ సెలబ్రిటీస్ లో ఒకడు మీ చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పుడు మీ ఇద్దరు కలిసి ఆడుకున్నారంటే ఎవరన్నా అంతకు మించిన రియాక్షన్లే ఇస్తూ ఉంటారు. ఇంకా మొదలు పెడతారు ముచ్చట్లు. చాలా రోజుల తర్వాత వాళ్ళిద్దరు చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న నిజం హీరోయిన్ కి తెలియడంతో ఇంకా చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరికి గుర్తున్న విషయాలన్నిటిని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ వాటి గురించే మాట్లాడుకుంటూ రాత్రంతా కబుర్లు మీద కబుర్లు చెప్పుకొని ఆ రూమ్ లోనే ఇద్దరు ఒకరి మీద ఒకరు పడుకుండిపోతారు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ ఇంకా హీరో కనిపించట్లేదు కాబట్టి మిగిలిన ముగ్గురు కంగారు పడిపోతూ ఉంటారు. ఆబ్వియస్ గా అందరికన్నా ఎక్కువ కంగారు పడేది డియోనే అయి ఉంటాడు. తను కొంప తీసి వాళ్ళిద్దరూ లవ్ లో పడలేదు కదా, రాత్రంతా కలిసి ఎక్కడికి వెళ్ళుంటారు అని తెగ ఆలోచిస్తూ తన బ్రెయిన్ మొత్తాన్ని పాడు చేసుకుంటాడు. తెల్లవారేసరికల్లా కూడా వాళ్ళిద్దరూ ఇంకా అదే రూమ్ లో ఉంటారు. ఆఖరికి బయటకు వద్దామని నిర్ణయించుకుంటారు. కరెక్ట్ గా లెగిసే టైంకి పైనున్న బల్బ్ అయితే పేలిపోతుంది. రూమ్ మొత్తం చీకటి అయిపోతుంది. దానివల్ల హీరోయిన్ కి భయం వేస్తుంది. 2 అడుగులు వెనక్కి వేయబోతుంది. కాలు స్లిప్ అయి హీరో మీద పడిపోతుంది. ఇక్కడే హీరో గమనిస్తాడు వాళ్ళ తాతయ్య లాకెట్, ఇన్ని రోజులుగా తను వెతుకుతున్న ఆ లాకెట్ హీరోయిన్ మెడలోనే ఉంటుంది. హీరోయిన్ కి ఆ లాకెట్ తనకి ఎంత ఇంపార్టెంటో ఎక్స్ప్లెయిన్ చేసి తన నుంచి ఆ లాకెట్ ని కొన్ని రోజుల వరకు అప్పు తీసుకుంటాడు. హీరోయిన్ కూడా ఏం మాట్లాడకుండా వాళ్ళ తాతయ్య ఇచ్చిన లాకెటే కావడంతో హీరోకి తిరిగి ఆ లాకెట్ ని ఇచ్చేస్తుంది. అప్పుడే హీరోయిన్ కి తన ఫస్ట్ లవ్ అదే చైల్డ్హుడ్ క్రష్ నుంచి అయితే వీడియో కాల్ వస్తుంది. ఇప్పటి వరకు హీరో తన జెలసీని మొత్తం మనసులో దాచుకుంటాడు. కానీ ఇప్పుడు నిజమంతా రివీల్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ జెలస్ మొత్తాన్ని బయట పెట్టేసేలా తన చేతిలో నుంచి ఫోన్ లాగేసుకొని, ఇదిగో ఇప్పటి నుంచి జియాన్ హీ నా గర్ల్ ఫ్రెండ్, నేను తన బాయ్ ఫ్రెండ్, నువ్వు ఇంకొకసారి నుంచి నా గర్ల్ ఫ్రెండ్ కి వీడియో కాల్ చేయడానికి వీల్లేదు, చేసావో పీక కోస్తానని కాల్ కట్ చేస్తాడు. ఈ మాటలు విన్న హీరోయిన్ కంప్లీట్ గా షాక్ అయిపోతుంది. నేను నీ గర్ల్ ఫ్రెండ్ ఏంటి అని అంటే, మరి కాదా, వాడిని ఫస్ట్ లవ్ ఏంటి, నేను నీ ఫస్ట్ లవ్, చిన్నప్పుడు మన ఇద్దరం ఒకలంటే ఒకరికి ఎంత ఇష్టంలా బిహేవ్ చేసుకునే వాళ్ళం, అయినా నేను ఇప్పుడు చెప్తున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం, మన ఇద్దరం రేపు మనం ఫస్ట్ డేట్ కి వెళ్దాం, నీ వర్క్ అయిపోయిన తర్వాతే అని చెప్తాడు. ఈ మాటలన్నీ వింటున్న హీరోయిన్ బయటికి మాత్రం షాక్ ఇంకా ఆశ్చర్యపడిన ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. కానీ లోపల తెగ సంతోషపడి మురిసిపోతూ ఉంటుంది. కాకపోతే వీళ్ళిద్దరి మాటల్ని ఇప్పటి వరకు డియో పూర్తిగా వినేసి చాలా బాధపడతాడు. నెక్స్ట్ డే లెగ్ ఇంజురీ అయిన ఆ అబ్బాయి, తన పేరు సూహో హాస్పిటల్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. ఈ న్యూస్ ని వినే ఎక్సో మెంబర్స్ అందరూ కూడా టెన్షన్ పడిపోయి తన కోసం వెతకడం మొదలు పెడతారు. ఈ టెన్షన్ వల్ల హీరో తన ఇవాళ హీరోయిన్ తో బయటికి వెళ్దాం అనుకున్నాడు. హీరోయిన్ తన కోసం పార్క్ లో వెయిట్ చేస్తూ ఉంటుందన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోతాడు. చాలాసేపు వెతికిన తర్వాత సూహో మళ్ళీ వాళ్ళందరికీ కనిపిస్తాడు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకెప్పుడు సూహోని అలా హాస్పిటల్ నుంచి ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోద్దని అడుగుతారు. నలుగురు బాగా అలసిపోయి కార్లో తిరిగి ఇంటికి వస్తున్న టైంలో డియోకి పార్క్ లో హీరోయిన్ హీరో కోసం వెయిట్ చేస్తూ ఉండడం కనిపిస్తుంది. కానీ తను మాత్రం అక్కడ ఎవరితో ఏమి మాట్లాడు, హీరోయిన్ వెయిట్ చేస్తుందన్న విషయాన్ని కూడా హీరోకి చెప్పడు. ఇంటికి వచ్చి చాలాసేపు ఆలోచించుకొని బోల్డ్ అని క్యాలిక్యులేషన్స్ వేసుకున్న తర్వాత హీరోయిన్ తనకి దక్కదని తనకి క్లియర్ గా అర్థమవుతుంది. హీరో ఇంకా హీరోయిన్ చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నారు. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. వాళ్ళిద్దరిని వేరు చేయడం అంత మంచిది కాదని తెలుసుకొని వెంటనే డియో హీరో దగ్గరికి వెళ్ళి, హీరోయిన్ తన కోసం పార్క్ లో వెయిట్ చేస్తూ ఉందన్న విషయం నువ్వు మర్చిపోయావా, ఇలాంటివన్నీ మర్చిపోకూడదా, స్పీడ్ గా పార్క్ కి వెళ్ళు అని చెప్పి తనకి గుర్తు చేస్తాడు. ఇంకంతే హీరో చాలా స్పీడ్ గా పార్క్ కి పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరోయిన్ కి లేట్ గా వచ్చినందుకు సారీ, ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వల్లే ఇంత లేట్ గా రావాల్సి వచ్చిందని క్షమించమని అడుగుతాడు. దానికి తను కూడా, నువ్వు రావడమే నా మొహానికి ఎక్కువ అంటే మళ్ళీ లేట్ గా వచ్చినందుకు సారీ ఎందుకు చెప్తున్నావు, వచ్చావు కదా ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దామని
అలా రోజంతా వాళ్ళిద్దరూ కలిసి టైం స్పెండ్ చేసి చాలా హ్యాపీగా ఆ రోజుని గడుపుతారు. ఇంట్లో డియో చాలా బాధపడతాడు. తనకి జియాన్హీ అంటే నిజంగా చాలా ఇష్టం. కాకపోతే జియాన్హీకి చాన్యోల్ అంటే ఇష్టం కాబట్టి తను తన ప్రేమని త్యాగం చేయగలిగాడు. అందుకే డియో ఆ రోజు కోసం వెయిట్ చేస్తాడు. ఏ రోజైతే తను ప్రేమించిన ఆ అమ్మాయి తిరిగి తనకి అంతే ప్రేమని ఇవ్వగలుగుతుందో. నెక్స్ట్ డే ఆ నలుగురు వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల జియాన్హీకి ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ ప్లేస్ ని వెకేట్ చేసి వెళ్ళిపోతారు. కాకపోతే హీరోయిన్ కోసం ఆ లాకెట్ ఇంకా ఒక లెటర్ ని వదిలి వెళ్తాడు. ఆ లెటర్ లో తను జియాన్హీని తను చాలా మిస్ అవుతాడు. ఒక సాంగ్ ఆల్బమ్ ఇప్పుడు చాలా అర్జెంట్ స్టేట్ లో ఉంది కాబట్టి మేము ఆ వర్క్ ని ఫాస్ట్ గా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ పని మీదే చెప్పపెట్టకుండా కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది. నన్ను క్షమించు. చాలా తొందరలోనే మళ్ళీ తిరిగి ఆ ఇంటికి వచ్చేస్తాను. మనం ఎప్పట్లానే సంతోషంగా ఉందామని రాస్తాడు. స్టోరీ 6 months తర్వాతకి షిఫ్ట్ అవుతుంది. హీరోయిన్ సరదాగా ఒకసారి ఆ ఇంటి లోపలికి ఎంటర్ అవుతుంది. అంటే అప్పుడప్పుడు నార్మల్ గా ఎంటర్ అయ్యేలానే ఇవాళ కూడా లోపలికి వస్తుంది. చూస్తే టేబుల్ పైన రైస్ కేక్స్ కనిపిస్తాయి. ఈ ఇంట్లో రైస్ కేక్స్ ఎవరు పెట్టుంటారులే, అయినా సరే నాకు రైస్ కేక్స్ అంటే ఇష్టం కాబట్టి తినేద్దాంలే అని చెప్పి డబ్బాని ఓపెన్ చేసి ఒకదాని తర్వాత ఒకటి తినేయడం మొదలు పెడుతుంది. తను ఆల్మోస్ట్ తినేసే టైంకి తన పక్క నుంచి ఒక చెయ్య ప్లస్ వాటర్ బాటిల్ అయితే వస్తాయి. ఎవరబ్బా నాకు వాటర్ ఇస్తున్నారని పైకి చూస్తే అక్కడ హీరోతో పాటు మిగిలిన ఎక్సో మెంబర్స్ అందరూ కూడా ఉంటారు. అంటే జియాన్హీ కోసం హీరో మళ్ళీ తిరిగి వచ్చేసాడు. హీరోనే కాదు, హీరోతో పాటు తన బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంట్లో ఉండడానికి వచ్చేసారన్నట్టు చూపించి ఈ డ్రామాకి ఒక హ్యాపీ ఎండింగ్ అయితే ఇస్తారు. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోకుండా వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.